శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురురేవ గతి గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మమ పాహి గురు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. येनाक्षर समाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. प्रणतोऽस्मि मुनित्रयम्. प्रणतोऽस्मि मुनित्रयम्. अस्तु, धन्यवादः. स्वागतं. संस्कृत भारती तेलंगाणायाः 10 संभाषणा शिबिरे स्वागतं व्याहरामि. अद्य चतुर्थं दिनम् अस्ति. अद्य मनसा सततम् इति गीतं गायामः. कोऽपि गायति वा? ఎవరైనా అభ్యాసం చేశారా? అంటే ప్రయత్నం చేయొద్దండి, అభ్యాసం చేసి ఉంటే పాడండి. రాజేంద్ర ప్రసాద్ మహోదయ. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. अस्तु, धन्यवादः. वसुंधरा महोदय. మా మీ వాణి చాలా తక్కువగా వినిపిస్తోందమ్మా. నేను మళ్ళీ ట్రై చేయను సార్, అది కట్ అయిపోయింది, అందుకని నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఒక్క నిమిషం ఉండండి, కొంచెం దగ్గర సార్ రాగలరా మీరు? లేకపోతే మీరు నాకు కనెక్టివిటీ పోయింది సార్. ఇప్పుడు పాడండి అమ్మా.
भवने रमणीयं न च सुखशयने अहर्निशं जागरणीयं लोकहितं मम करणीयं मनसा सततं स्मरणीयं वचसा सततं वदनीयं न जातु दुःखं गहनीयं न च निजसौख्यं मननीयं कार्यक्षेत्रे करणीयं लोकहितं मम करणीयं मनसा सततं स्मरणीयं वचसा सततं वदनीयं सागरे करणीयं पश्च पर्वते चरणीयं विपश्चिमनीयं लोकहितं मम करणीयं मनसा सततं स्मरणीयं वचसा सततं वदनीयं सहनारण्ये कनाथकार्ये बन्धुजनाये स्थिताग्रहार्ये गहनारण्ये कनाथकार्ये कनान्धकार्ये बन्धुजनाये स्थिताग्रहार्ये तत्र मया सञ्चरणीयं लोकहितं मम करणीयं मनसा सततं स्मरणीयं वचसा सततं वदनीयं मनसा सततं स्मरणीयं वचसा सततं अस्तु, धन्यवादः महोदय। రాజేంద్ర ప్రసాద్ మహోదయ. మళ్ళీ మొదటి నుంచి చదువుతానండి, ఇది కట్ అయిపోయింది మధ్యలో. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న భోగ భవనే రమణీయం న చ సుఖ శయనే శయనీయం అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. రిపీట్ చేయకండి రాజేంద్ర ప్రసాద్ గారు, రిపీట్ చేయొద్దు. మంచిది. నజాతు దుఃఖం గణనీయం నచ నిజ సౌఖ్యం మననీయం కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయం దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం గహనారణ్యే గణాంధకారే బంధుజనాయే స్థితాగహ్వారే తత్ర మయీ సంచరణీయం లోకహితం మమ కరణీయం. అస్తు. ధన్యవాదः. శ్రీనివాసమూర్తి మహోదయ. గురుగారు, మీరు అన్మ్యూట్ చేశారు, మీరు పాట పాడతారేమో అనుకుంటున్నాను. లేదంటే మ్యూట్ లో ఉండండి. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వననీయం లోకా సహితం మననీయం. శ్రీనివాస్ గారు, మీరు కొంచెం అభ్యాసం చేయండి, ఇంట్లో అభ్యాసం చేసి అప్పుడు చదవండి మీరు ఇక్కడికి. అస్తు. ఋషిపీఠం అని పెట్టారు ఎవరోను. అయ్యో సారీ అండి, నేను మార్చలేదు. నా ఉదయలక్ష్మి. పర్వాలేదు, మీ పేరు చెప్పండి, నేను మారుస్తాను. ఉదయలక్ష్మి పాడండి అమ్మా. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న భోగే భవనే రమణీయం న చ సుఖశయనే శయనీయం అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం न जातु दुःखं गणनीयं न च निज सौख्यं मननीयं
कार्यक्षेत्रे त्वरणीयं लोकहितं मम करणीयम् दुःखसागरे तरणीयं कष्टपर्वते चरणीयम् विपत्तिविपिने भ्रमणीयं लोकहितं मम करणीयम् गहनारण्ये घनान्धकारे बन्धुजनाये स्थिता गह्वरे तत्र मया सञ्चरणीयं लोकहितं मम करणीयम् ధన్యవాదాలు మహోదయ. ఉత్తమం, ధన్యవాద. ఇంకా పాడతానని వచ్చారు, కానీ మనకి ఈ రోజుకి ఇంతే సమయం ఉంది. రేపు తప్పనిసరిగా మీరు పాడొచ్చు. అలాగే ఈ పాట ఎలా పాడాలో ఆడియో కూడా పంపిస్తాను నేను, అది వినండి. విని చక్కగా పాడడం, కొంచెం ఆ మాత్రం ఈ మాత్రం పాడడం వచ్చిన వాళ్ళు అలా పాడే ప్రయత్నం చేయండి. అస్తు, ధన్యవాద. ఒక్కసారి మళ్ళా మనం పునఃస్మరణం చేసుకుని అస్తు. మమ నామ ఆనందకుమారః, భవతః నామ కిం, భవత్యాః నామ కిం. ఇది అందరికీ క్లారిటీ వచ్చింది కదా? వచ్చిందండి. అస్తు, ధన్యవాద. అట్లాగే భవతః గ్రామః కః, భవత్యాః నగరం కిం, భవతః మాతృభాషా కా. అది కూడా మీకు తెలిసింది కదా? ఏదైతే అడుగుతున్నామో అది ఏ లింగంలో ఉంటే ప్రశ్న పదం కూడా అదే లింగంలో ఉండాలి. అందుకనే భవతః గ్రామః కః, భవతః మాతృభాషా కా, భవతః నగరం కిం అని. అస్తు. అనంతరం పుంలింగ పదాన్ని వినాయకః, శివః, వృక్షః, చమసః ఇత్యాది. స్త్రీలింగ పదాన్ని మహిళా, వైద్య, శిక్షిక, స్థాళిక, కుంచిక, మాపిక, మాల ఇత్యాది. సరస్వతి, లేఖని, అంకని, ఘటి, దూరవాణి ఇత్యాది. నపుంసకలింగ పదాన్ని పుష్పం, ఫలం, తోయం, జలం ఇత్యాది నపుంసకలింగ పదాన్ని. అస్తు. అనంతరం సహ ఏషః, కః ఇది ప్రశ్నపదం. సహ ఏషః కః, సహ అంబేద్కరః, సహ వృక్షః, దూరే అస్తి, సహ వృక్షః. ఏషః ఆసందః, ఇది ఏషః ఆసందః. ఆసందః అంటే కుర్చీ. ఏషః ఆసందః. సహ వృక్షః. సహ కః, సహ ఏషః కః, ఏషః సుభాష్ చంద్రబోసః. వినాయక ఏష వివేకానంద. ఏషః వివేకానందః. వివేకానంద. పర్వాలేదు. ఏషః సుభాష్ చంద్రబోసః. ఇక్కడ స్క్రీన్ మీద ఉంది, ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడలేదు అనుకుంటాను. వివేకానంద. చింతా నాస్తి మహోదయ. ఏషః కః, ఏషః వినాయకః. వినాయకః. మీరు కూడా ఏషః అంటున్నారా? సహ వినాయకః. సహ వినాయకః. మీకు దూరంగా ఉంది, మాకు దూరం ఉంది కాబట్టి సహ. సహ నాకు దగ్గరగా ఉంది కాబట్టి ఏషః. ఏషః సహ అని చెప్పుకున్నాం మనం. తర్వాత స్త్రీలింగం చెప్పుకున్నాం మనం. స్త్రీలింగంలో ఏం చెప్పుకున్నామంటే సా ఏక, సా ఏషా కా, సరస్వతి. ఏషా సరస్వతి అస్తి,
सा सरस्वती सरस्वती अस्ति अस्ति। सा सरस्वती अस्ति। एषा का अस्ति? सा सा भारतमाता अस्ति। भारतमाता अस्ति भारतमाता अस्ति सा भारतमाता अस्ति। माता अस्ति अस्ति सा भारतमाता अस्ति। भारतमाता अस्ति। उत्तमम् उत्तमम् अस्ति। अस्तु एषः किम् अस्ति? सः वाल्मीकि रामायणम् अस्ति रामायणं पुस्तकम् अस्ति सा वाल्मीकि रामायण पुस्तकम् अस्ति। पुस्तकं किं लिङ्गम्? एतत् तत् वाल्मीकि पुस्तकं तत् पुस्तकम् एतत् किम् अस्ति? एतत् पुस्तकम् अस्ति एतत् पुस्तकम् अस्ति సారీ మీకు కూడా ఏతత్తేనా ఇది? ఏతత్ తత్ పుస్తకం అస్తి. तत् पुस्तकम् अस्ति ఏతత్ కిమ్ అస్తి? తత్ పుస్తకం అస్తి. తత్ చిత్రం చిత్రపటం అస్తి. तत् चित्रम् చిత్రపటం तत् चित्रपटम् చిత్రపటం అస్తి. చిత్రపటం అస్తి. ఉత్తమం. एषः कः सः एषा सा का एतत् तत् किम्? एतत् ఇది ఇది నేను పంపించాను. స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని పంపించాను. ఎంతమంది పెట్టారు చెప్పండి ఒకసారి. నేను పెట్టుకున్నానండి. నేను పెట్టుకున్నానండి గురుగారు. ముగ్గురే. అది వాల్ పేపర్ సెట్ చేయటం రాలేదు నాకు మహోదయ. 1 2 3 యోగా పెట్టలేదు సార్. అది ఫుల్ స్క్రీన్ కి సెట్ చేయటం రాలేదు మహోదయ. మా సన్ అడిగాను. పర్వాలేదు ఊరికనే అడిగాను నేను. చాలు. చాలా హెల్ప్ అవుతుంది మీరు చెప్పినట్టు. అవును అది నెంబర్ ఆఫ్ టైం చూడటంతో వాక్య నిర్మాణం మైండ్ లో ఫ్రేమ్ అవుతుంది. కరెక్ట్ అవును అది అవుతుంది. అందుకోసమే పంపించాను నేను. అయితే రాసి పెట్టుకున్నాను గురుగారు. కాకపోతే దీంట్లో ఫోటోలు సెట్ చేయాలి. పర్వాలేదండి. నో ప్రాబ్లం. టెక్నికల్ గా కొంచెం అది రాలా. పర్వాలేదండి. చాలు. అస్తు. అనంతరం అహం భవాన్ కః భవతి కా. ఇది కూడా క్లియర్ అయిపోయింది అందరికీ. మమ అహం తేడా తెలిసింది కదా. అది మీరు లేకపోతే రాసి పెట్టుకోండి, గోడ మీద రాసి పెట్టుకోండి అని చెప్పాను. పెట్టుకుని ఉంచండి, మంచిది అది. ఎందుకంటే సమయం గడుస్తున్న కొద్దీ మర్చిపోతాం మనం. అందుకని అట్లా ఉంచండి కొంతకాలం పాటు. దశదిన శిబిరం అయిపోయిన తర్వాత కూడా అట్లా ఉంచండి, అలవాటు అయ్యే వరకు, మాట్లాడడం అలవాటు అయ్యే వరకు. అస్తు. అనంతరం ఆమ్ నా వా కిమ్. ఇది కూడా ఓకే కదా అందరికి? ఇది అందరికీ అర్థమైనట్టే కదా? అర్థమైందండి. అర్థం కాని వాళ్ళు చెప్పకపోతే మనం ముందుకెళ్ళినప్పుడు కష్టం అవుతుంది. దయ ఉంచి చెప్పండి, పర్వాలేదు. భవాన్ రామహవా. మీరు రాముడా? అవును. ఆమ్ అహం రామః. అవును రాముణ్ణి. ఇప్పుడు భవాన్ కహ అరవింద్ మహోదయ. భవాన్ కహ. అహం సాఫ్ట్వేర్ ఇంజనీర్. భవాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అదే అభ్యాసం చేయాలన్నమాట. అక్కడ ఏముంది ఎగ్జాక్ట్లీ అన్నది చూసుకుని అది కాదు, కూడా కాదు. అహం సాఫ్ట్వేర్ ఇంజనీర్. భవాన్ వైద్య వా? అది నా దీర్ఘం లేదు అక్కడ. నా అహం సాఫ్ట్వేర్ ఇంజనీర్. అస్తు. అస్తి నాస్తి.
ఇక్కడ నాస్తి ఎట్లా వచ్చింది? ఇక్కడ మనం నా అని రాసినప్పుడు నా ప్లస్ అస్తి, అది నాస్తి అయింది. నా అస్తి. జ్ఞానం అస్తివా? అస్తి. క్రోధం అస్తివా? నా. క్రోధం నాస్తి. నా క్రోధం నాస్తి. అది అస్తి నాస్తి అట్లా వచ్చింది. అస్తి. అనంతరం అత్ర కుత్ర. కుత్ర ఇది ప్రశ్నపదం. కుత్ర అస్తి? భవతః పుత్రః కుత్ర అస్తి? మమ పుత్రః బెంగళూరు నగరే అస్తి. లేకపోతే మమ పుత్రః అత్ర అస్తి, మమ సమీపే అస్తి. మమ పుత్రః తత్ర అస్తి, అక్కడ హాల్లో కూర్చున్నాడు. తత్ర అస్తి. మమ పుత్రః అన్యత్ర బెంగళూరు నగరే అస్తి, అమెరికా దేశే అస్తి. అన్యత్ర అస్తి. అత్ర, తత్ర, అన్యత్ర, సర్వత్ర ఇది అస్తు. అనంతరం అస్య గాయకస్య ఏతస్య నామ కిం? ఏతస్య నామ మోదీ మహోదయః. తస్య నామ, తస్య నామ కిం? తస్య నామ బాలు శాస్త్రి మహోదయ. తత్ర తస్య నామ శాస్త్రి మహోదయ. ఎవరో ఇంకా నామ్ అంటున్నారు. ఎవరు నామ్ అని ఎవరు అంటున్నారు? నామ, తస్య నామ్ కాదు. ఎవరో మరి వీడియో ఆన్ చేసిన వాళ్ళు ఆన్ చేయని వాళ్ళో తెలియదు నాకు. నామ్ మాత్రం కాదు, తస్య నామ. నామ్ కాదు, హిందీలో లాగా నామ్ కాదు, నామ. సంస్కృతంలో నామ. తస్య నామ శాస్త్రిః. తస్య నామ అరవిందః. తస్య నామ అచ్యుతరామః. అది పుంలింగం. కస్య నామ అచ్యుతరామః? తస్య మహోదయస్య నామ అచ్యుతరామః. కస్య నామ అరవింద మహోదయః? తస్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహోదయస్య నామ అరవిందః. కస్య నామ బాలసుబ్రహ్మణ్యం? తస్య నామ గాయక బాలసుబ్రహ్మణ్య. గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్య. గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్యం. కస్య నామ బాలసుబ్రహ్మణ్యం, గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్యం. అక్కడ స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు పాడేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తాం మనం? తస్య గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్యం. తస్య గాయకస్య నామ హరిహరన్. తస్య గాయకస్య నామ ఏఆర్ రెహమాన్. తస్య గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్యం. అట్లాగే ఏతస్య, ఏతస్య నాయకస్య నామ అబ్దుల్ కలామః. ఏతస్య నాయకస్య. అట్లాగే దశరథస్య పుత్రః శ్రీరామః. అమ్మా అడ్డు రాకండి, చెప్తే పూర్తి వాక్యం చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ముక్కలు తీసుకుని మాట్లాడొద్దు. మీరు చెప్తే పూర్తి వాక్యం చెప్పండి, లేదంటే వినండి. ఎందుకంటే మిగతా వాళ్ళు వినకుండా చేస్తున్నారు మీరు మధ్యలో చెప్పినందువల్ల. అంటే మీకు అర్థమైందని ఉత్సాహంలో మీరు మాట్లాడుతున్నారు. వాక్యం మొత్తం మాట్లాడండి, అందరూ వింటారు. వాక్యం మొత్తం అందరూ వింటారు అప్పుడు. అట్లాగే నేను మర్చిపోతాను కూడా, నేను చెప్పదలుచుకున్న విషయం కూడా మర్చిపోతాను నేను, మీరు మధ్యలో వస్తూ ఉంటే గనక. అస్తు. దశరథస్య పుత్రస్య నామ శ్రీరామః. శ్రీరామస్య పుత్రస్య నామ లవః. శ్రీరామస్య పత్ని సీత. శ్రీరామస్య పుత్రః లవః. దశరథస్య పుత్రః శ్రీరామచంద్రః. అస్తు. ఇది చెప్తున్నాం మనం. అట్లాగే పుస్తకస్య నామ. పుస్తకస్య నామ కిం? పుస్తకస్య నామ కిం?
పుస్తకస్య నామ పుస్తకస్య వాల్మీకి నామ రామాయణం. వాల్మీకి రామాయణం. పుస్తకస్య నామ వాల్మీకి వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం. పుస్తకస్య లేఖకః కః? పుస్తకస్య పుస్తకస్య లేఖకः లేఖకः రామచంద్రం. వాల్మీకి. వాల్మీకి. వాల్మీకిః. పుస్తకస్య లేఖకः వాల్మీకి. వాల్మీకిः इति पुस्तकस्य नाम. अस्तु. అనంతరం స్త్రీలింగం. స్త్రీలింగే ఏమొస్తుంది స్త్రీలింగంలో? ఉత్తమం. యాహ. సీతాయాహ పతయే నమః. యాహ అని వస్తుంది. యాహ. బాగా గుర్తుపెట్టుకున్నారు. అదే చక్కగా గోడ మీద రాసి పెట్టుకుంటే ప్రతిరోజు చూస్తారు. ఇక్కడ ఏతస్యాహ నామ, మనం పుంలింగం నపుంసకలింగం ఏతస్య అంటున్నాం మనం. ఇక్కడ స్త్రీలింగానికి వచ్చేసరికల్లా ఏతస్యాహ నామ పిటి ఉషా. కస్యాహ నామ పిటి ఉషా? ఏతస్య నామ పిటి ఉషా. ఉషా. పిటి ఉషా క్రీడాకారిణీ అస్తి. క్రీడాకారిణ్యాహ నామ పిటి ఉషా. పిటి ఉషా. సా పి సుశీలా. తస్యాహ నామ పి సుశీలా. పి సుశీలా గాయికా అస్తి. గాయికా అస్తి. తస్యాహ గాయికాయాః. మళ్ళా అడ్డొస్తున్నారు నాకు, మీరు ఎవరైనా తెలియదు నాకు. నేను చెప్తూ ఉంటే నా వెనకాతల పాట పాడొద్దు దయించి. తస్యాహ గాయికాయాః నామ పి సుశీలా. ఇప్పుడు చెప్పండి వాక్యం మళ్ళా ఇంకొకసారి. తస్యాహ గాయికాయాః నామ పి సుశీలా. ఉత్తమం. అస్తు. ఏతస్యాహ నామ కిం? తస్యాహ నామ పిటి ఉషా. పిటి ఉషా. అస్తు, ధన్యవాదాः. ఇవన్నీ చెప్పేసుకున్నాం మనం, మళ్ళీ అక్కర్లేదు. ఆవశ్యకం మాస్తు పర్యాప్తం ధన్యవాదः. అనంతరం క్రియాపదాని. పఠతి, లిఖతి, ఖాదతి, గచ్చతి, ఆగచ్చతి. అది తర్వాత కిం కరోతి. కిం కరోతి. భవాన్ కిం కరోతి. రామః కిం కరోతి. సహ కిం కరోతి. సా కిం కరోతి. అస్తు. అత్ర సమాధానం కిం? భవతీ కిం కరోతి. సమాధానం కిం? అహం పుస్తకం పఠతి. అహం పుస్తకం పఠతి. అహం పుస్తకం పఠామి. 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 సారీ సార్, పఠామి. పఠామి. ఉత్తమం. అహం పుస్తకం పఠామి. పఠామి. ఉత్తమం. రామః కిం కరోతి. రామం ఉపవిశతి. మళ్ళీ చెప్పండి మహోదయ. రామః ఉపవిశతి. రామః ఉపవిశతి. ఉపవిశతి. ఉత్తమం. రామః పఠతి. రామః దేవాలయం గచ్చతి. గచ్చతి. రామః చిత్రలేఖనం లిఖతి. లిఖతి. అక్కడ చిత్రలేఖనం. రామః పశ్యతి. చిత్రలేఖనం, అక్కడ లేఖనం ఆల్రెడీ ఉందమ్మా. అక్కడ చిత్రం లిఖతి. చిత్రం లిఖతి. నక్షత్రం పశ్యతి. సహ నక్షత్రం. గౌరీ క్షీరం పిబతి. గౌరీ క్షీరం పిబతి.
అస్తు, ఉత్తమం. అనంతరం తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? అస్మి. అస్మి ఎవరైనా చెప్తారా వాక్యం? మమ అహం మహిళా అస్మి. మహోదయ. అహం మహిళా అస్మి. అహం మహిళా అస్మి. ఉత్తమం. అహం మహిళా అస్మి. ఇంకా అహం బ్రహ్మోస్మి. కానీ బ్రహ్మ కాదు మీరు. ఇంకా అహం గాయిక అస్మి. ఉత్తమం. అహం గాయిక అస్మి. అస్మి. ఉత్తమం. ఇంకా అహం శిక్షిక అస్మి. అహం శిక్షికా అస్మి. అహం గృహిణి అస్మి. అహం గృహిణీ అస్మి. ఉత్తమం. అహం వైదిక అస్మి. అహం వైదిక వైద్యా అస్మి. వైద్యా వైద్యా అస్మి. అస్మి. ఉత్తమం. అహం అహం దేవాలయం అస్మి. దేవాలయే అస్మి. దేవాలయే. దేవాలయే అహం గృహం అస్మి. గృహే అస్మి. గృహే అస్మి. ఎందుకంటే అక్కడ మీరు అహం గృహం అస్మి అంటే అర్థమేంటి చెప్పండి ఒకసారి. అహం అంటే నేను గృహం. నేను 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 ఇల్లు గృహం. ఉన్నాను. నేను ఇల్లు అని అర్థం వస్తుంది. అవునండి, అవును. అహం అంటే నేను, గృహం అంటే ఇల్లు, అస్మి అంటే ఉన్నాను. నేను ఇల్లై ఉన్నాను అని అర్థం వస్తుంది. అందుకని అహం గృహే అస్మి. అహం గృహే అస్మి. అహం అమెరికా దేశే అస్మి. అహం అహం దేవాలయే. కాలేజే అస్మి అనొచ్చండి. ఎందుకమ్మా రాని పదాలు ప్రయోగిస్తారు? కాలేజే అంటే మీకు తెలుసు, అది ఇంగ్లీష్ పదం అని చెప్పి. ఎట్లా అంటారు? పాఠశాలే అస్మి. పాఠశాలే అస్మి. పాఠశాలే కాదు, తర్వాత చెప్పుకుంటాం మనం. విద్యాలయే అస్మి. విద్యాలయే. విద్యాలయే అస్మి. ఛాత్రం అస్మి. అహం ఛాత్రం అస్మి. ఛాత్రం వా ఛాత్రా వా? అహం ఛాత్ర అస్మి. ఛాత్రః అస్మి. అహం పురుషः అస్మి. అహం సేవకः అస్మి. అహం ఛాత్రः అస్మి. అస్తు, ధన్యవాదः. ఇప్పుడు సంఖ్యలు చెప్పుకున్నాం మనం. సంఖ్యలు అభ్యాసం చేయండి. కనీసం 20 వరకైనా వచ్చేలాగా చదవండి. ప్రతిరోజు అంకెలు చదివితే కష్టం కాదు యాక్చువల్గా. మీరు చదువుతూ పోతూ ఉంటే వచ్చేస్తుంది అది. అస్తు. సమయః ఎట్లా అడుగుతాం మనం? కిం సమయః? కః సమయః? ఏకాదశవాదనం. ఎట్లా ప్రశ్న వేస్తాం తల్లి? కః సమయః? కః సమయః. కః సమయః? సమాధానం ఏకాదశవాదనం. నవవాదనం. ఏకాదశవాదనం ఇత్యాది. అస్తు. ఇప్పుడు బహువచనం. పుంలింగ బహువచనం ఎట్లా వస్తుంది? బాలకః బహువచనం. బాలకాః. మహిళా మహిళా బహువచనం. మహిళాః. మహిళాః. ఏమైంది? మిగతా ఇంకెవరికి తెలీదా? ఒకరికే తెలుసా? డిసైడ్ చేసుకోండి, ఏంటో ఒకటి చెప్పండి. కదండి. ఈకారాంతం వచ్చినప్పుడు యా వస్తుందండి. మహిళాయాః రావాలి.
మహిళాః కాదు. మహిళాయాః అది వెనకటికి ఒక కథ చెప్తారు. ఒకడెవడో నెత్తి మీద మేకపిల్లని వేసుకుని వెళ్తున్నట్ట. ఎవడో ఒకడు కనిపించి కుక్క అన్నట్ట. ఆడా అన్నట్ట. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కుక్క అన్నట్ట. అంటే వాడు ఆశ్చర్యపోయాట. మూడోసారి కుక్క అనగానే పారేసి వెళ్ళిపోయాట. అరే కుక్కని మోసుకెళ్తున్నా నేనని చెప్పి. అట్లా ఉంది మీ పరిస్థితి. బాలక బహువచనం. మహిళ ఆకారాంత స్త్రీలింగ పదం మహోదయ. ఆ, మహిళాః అంతే. బహువచనం. ఇలాహ అక్కడ యా ఎట్లా వచ్చింది అసలు మీకు? అట్లా మీకు ఎదురుగుండా కనిపిస్తోంది మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తోందా మీకు? ఇక్కడ ఎక్కడ యాహన్ రాయలేదు, ఆహన్ రాస్తుంది అక్కడ. మహిళాః మహిళాహ అంతే. మహిళాహ. మహిళాః అయితే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చింది చెప్పమంటారా? కన్ఫ్యూజన్ వచ్చింది ఈకారాంత స్త్రీలింగ బహువచనం. అక్కడ ఏంటొస్తుంది ఈకారాంత స్త్రీలింగ బహువచనంలో? యహ వస్తుంది. అక్కడ కూడా యాహ రాదు, యహ వస్తుంది. లేఖని లేఖన్యః లేఖిన్యః లేఖన్యాః అంకని యః యః. యః మరైతే ఇప్పుడు మనకింత సమస్య క్రియేట్ చేసినటువంటి ఈ యాహ అన్నది ఎక్కడొస్తుంది? మహిళ ఈకారాంత స్త్రీలింగ ఈకారాంత స్త్రీలింగ పదంలో వస్తుందండి. ఎక్కడొస్తుంది? బహువచనంలో కాదు. మనకి స్కూల్లో ఏం చేస్తారంటే రాకపోతే వాళ్ళని డిమోట్ చేసి 2వ క్లాస్ వాడిని 1వ క్లాస్ లో కూర్చోబెడతారు. అట్లాగా యాహ ఎక్కడొస్తుంది అనుకున్నాం మనం. సీతాయాహ పతయే నమః అని. అది యాహ అన్నది. సీతాయా అదే అంటున్నా అనమాట. 2వ క్లాస్ తీసుకెళ్ళి 1వ క్లాస్ లో కూర్చోబెట్టాలి ఇప్పుడు. అస్తు. అందుకని కన్ఫ్యూజన్ లేదు. యహ అంటే బహువచనము, యాహ అంటే యొక్క అని. అస్తు, పర్వాలేదు. అంటే అభ్యాసం అవగాహనగా వస్తుంది. ఎట్లాగా మళ్ళా మనం రివైజ్ చేస్తున్నాం కాబట్టి నేను అడుగుతూ ఉంటాను. నెమ్మదిగా మీకు కూడా క్లియర్ అవుతుంది. నేను అందుకే ఊరుకున్నాను. మహిళాహ, మహిళాయాహ. ఇప్పుడు మీకు తెలుసు మహిళాయాహ అంటే వేరే అర్థం. మహిళ యొక్క అని అర్థం వస్తుంది మహిళాయాహ అంటేను. అట్లాగే లేఖన్యః, లేఖన్యాహ. అక్కడ యహ యాహ అర్థం మారిపోతుంది. లేఖన్యః అంటే బహువచనం అయింది, లేఖన్యాహ అంటే లేఖని యొక్క అని. అస్తు, ధన్యవాదః. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. తర్వాత ఇది చెప్పుకున్నాం కదా, పుష్పం, పుష్పాణి, పుష్పణ్యాః. ఓరి నాయన. పుష్పాణి మహోదయ్. సామాన్యంగా యా అని వచ్చేది స్త్రీలింగంతోనే వస్తుంది. అది కూడా ఈకారాంత స్త్రీలింగంతోనే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ అని ఉంది కదా, ఈ అన్నది పరివర్తనం చెంది యాగా మారుతుంది. అది గౌరీ, సరస్వతి, లేఖని, అంకణి వచ్చినప్పుడు అది పరివర్తనం చెందుతుంది. ఆ ఈ అన్నది యా కింద మారుతుంది. మిగతా ఎక్కడా మీకు యా రాదు. అది గుర్తుపెట్టుకోండి. చిన్న బండ గుర్తు, మళ్ళీ అది రూల్ కాదు, చిన్న బండ గుర్తు. అట్లా అప్పుడే వస్తుందని గుర్తుపెట్టుకోండి. మిగతా ఎక్కడా మీకు రాదు. అంటే అర్థం ఏంటంటే సరస్వతి గారు ఇంట్లో అభ్యాసం చేయట్లేదు. అభ్యాసం చేస్తే కనుక పుష్పం పుష్పాణి, పుస్తకం పుస్తకాని అది వచ్చేస్తుంది. అది కరపత్రం తీసుకుని మీరు ఒక్కసారి అన్ని చదివేస్తే, మళ్ళీ ఒక్కసారి ఏకవచనం బహువచనం చదివేస్తే కనుక తప్పులు రావు. అప్పుడు అంటే ఇంట్లో ఒక్క 10 నిమిషాలు కూడా సమయం తీసుకోలేకపోతున్నారు. మీరు సమయం తీసుకుని చేయలేకపోతున్నారు. లేకపోయినప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు వంట చేస్తూ ఉన్నప్పుడు మీరు అది వీడియో ఆన్ చేసి పెట్టుకుని వినగలరు కదా. ఈ మధ్య ఎవరికి
మిగతా జనాభాకు డిస్టర్బెన్స్ లేకుండా ఇది కూడా వస్తాయి, చెవిలో పెట్టుకోవడానికి కూడా వస్తాయి. చెవిలో పెట్టుకుని వినండి మీరు ఏమైంది. అలా కొంచెం శ్రద్ధ, ఈ 10 రోజులే కొంచెం శ్రద్ధ. శ్రద్ధ అంటే అదే అనమాట. ఆ శ్రద్ధ పెట్టకుండా, నాకు తెలుసు మీరంతా ఏమంటారు, అదే ఏదైనా కొత్త సినిమా పాట వస్తే కనుక వింటారు చెవిలో పట్టుకుని, ఎవరికి తెలియకుండా వింటారు. కానీ సంస్కృతం మాత్రం వినరు తప్పకుండా. అస్తు, ధన్యవాదः. ప్రయత్నం చేద్దాం, అవుతుంది, కష్టమేం కాదు. తర్వాత ఇది అయిపోయింది. అస్థి బహువచనం ఏంటి? అస్థి బహువచనం నాస్తి. అస్థి సంతి. ఇప్పుడు సంతి అనగానే గణనం చేయాలి. 1 2 3 4 5 పంచ బాలకాః సంతి. ప్రశ్న పదం ఏంటి? కతి బాలకాః సంతి. ఉత్తమం, కతి. ఇది మీరు ఆశ్చర్యపోకర్లేదు. కరపత్రంలో 4వ పేజీలో 7 ప్రశ్న పదాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ 7 ప్రశ్న పదాల్లో ఇక్కడ చూడండి, సప్తకకారాః 7 ప్రశ్న పదాలు. దాంట్లో కిం చెప్పాం, కుత్ర చెప్పాము, కతి కూడా చెప్తున్నాం నిన్న. మిగతావి కూడా చెప్తాను, మిగతావి కూడా చెప్పడం జరుగుతుంది. అది చెప్పుకున్నాం మనం. కతి, కతి బాలకాః సంతి. ఏకః బాలకः అస్తి. 1 2 3 4 5 బాలకాః సంతి. సంతి. గణనం తప్పకుండా చెయ్యాలి. ఏకః చమసః అస్తి. 1 2 3 4 5 షట్ చమసాః సంతి. కతి చమసాః సంతి? ఏకః చమసః అస్తి. షట్ చమసాః సంతి. సంతి. మహిళా బహువచనం ఏంటి? మహిళాః. కతి మహిళాః సంతి? పంచ మహిళా సంతి. లెక్క పెట్టాలని చెప్పాను నేను. 1 2 3 4 5 మహిళా 4 5 పంచ మహిళాః సంతి. అస్తు. అనంతరం అంకని బహువచనం ఇక్కడ రాసి ఉంది కదా, డౌట్ ఎందుకు? అంకన్యః. అంకన్యః సంతి. కతి అంకన్యః సంతి? బహూని అంకన్యః సంతి. దశ అంకన్యః సంతి. దశ అంకన్యః సంతి. చింతా నాస్తి. పుష్పం. కతి పుష్పాణి సంతి? 1 2 3 4 5 షట్ పుష్పాని సంతి. ఇప్పుడు ఇంకొక బహువచనం చెప్పుకుందాం మనం. ఏషః, సహ, కహ నేర్చుకున్నాం మనం. వాటికి బహువచనం చెప్పుకుందాం ఇప్పుడు. ఏషః బాలకః, సహ వృక్షః. సహ కః? సహ వృక్షః. సహ ఆమ్రవృక్షః. సహ నారికేళ వృక్షః. సహ కదలీఫల వృక్షః అని అంటాం మనం. అట్లాగే ఏషః బాలకః. ఈ 3 కూడా ఏకవచన పదాలు. అస్తు. అత్ర బహువచనం పఠామః. వృక్షః, వృక్షాః. సహ ఇది పదస్య బహువచనం. సహాకి బహువచనం ఏంటి? తే. సహ వృక్షః అస్తి.
తే వృక్షాః సంతి. సహ వృక్షః అస్తి. తే వృక్షాః సంతి. అట్లాగే ఏషః బాలకः అస్తి. ఏతే బాలకాः సంతి. ఏతే బాలకాः సంతి. ప్రశ్న కే. తే కే. తే వృక్షాः సంతి. ఏతే బాలకాः సంతి. తే వృక్షాः సంతి. ఏతే బాలకాः సంతి. అస్తు. ఒక్కసారి కరపత్రం తీసుకుని కొద్దిగా అభ్యాసం చేద్దాం. మనం పుంలింగ పదాలు మాత్రమే అభ్యాసం చేద్దాం మనం. అస్తు. ఇక్కడ పుంలింగ పదాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ పుంలింగ పదాలే. ఇవి తీసుకుని వాక్యాలు చెప్పే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. ఇవన్నీ పుంలింగ పదాలే. ఇవి తీసుకుని వాక్యాలు చెప్పే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్నాం మనం? ఇప్పుడు బహువచనం ఇది నేర్చుకున్నాం మనం. తే, ఏతే, కే అన్నది నేర్చుకున్నాం మనం. ఇప్పుడు మీరు కరపత్రం తీసుకుని అందులో ఉన్న పుంలింగ పదం తీసుకుని ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పండి. చెప్పే ప్రయత్నం చేయండి. ముందుగా ఎవరు చెప్తారు? అహం వదామి మహోదయ. అనుపమా మహోదయ వదంతు మహోదయ. ఏకం నిమిషం. ఏకవచనం వాక్యం చెప్పండి, తర్వాత బహువచనం వాక్యం చెప్పండి. కొంచెం పేజ్ పెట్టండి మహోదయ. అస్తు. ధన్యవాదాలు. ఏకః ఆసందః అస్తి. ఉత్తమం. ఏతే ఆసందాః సంతి. ఉత్తమం. ఏకః వృక్షः అస్తి. ఏతే వృక్షాः సంతి. ఏకః తే వృక్షాः సంతి. క్షమ్యతాం. అలాగే అంకి కూడా చెప్పండి. ఏదో ఒక అంకి కూడా చెప్పండి. పంచవృక్షాः సంతి. పంచవృక్షాः సంతి. ఏకः చమసः అస్తి. చత్వారः చమసాः సంతి. ఉత్తమం. ఏకः పుష్పగుచ్ఛः అస్తి. ఏతే పుష్పగుచ్ఛాः సంతి. అష్ట పుష్పగుచ్ఛాः సంతి. ఏతే అష్ట పుష్పగుచ్ఛాः. ఏతే అష్ట పుష్పగుచ్ఛాः సంతి. ఏకः చషకः అస్తి. ఏతే త్రీణి చషకాः సంతి. 1 2 3 4 చెప్పొద్దు. పంచరించి చెప్పండి. పంచ చషకాः సంతి. చషకాः సంతి. ఏకः వృద్ధः అస్తి. ఏతే వృద్ధాः సంతి. ఏతే షట్వృక్షాः సంతి. ఏతే షట్ వృద్ధాः సంతి. ఏకः వృక్షకः అస్తి. ఏతే సప్త వృక్షకాः సంతి. బహువచనం దూరంగా. ఏతే సప్త వృక్షకాः సంతి. ఏకః తే సప్త వృక్షకాः సంతి. తే అంటే దూరంగా ఉన్నాయని కదా. తే సప్త వృక్షకాः సంతి. ధన్యవాదాలు మహోదయ. ఇంకెవరైనా ఇప్పుడు చెప్పగలుగుతారా? బాగా చెప్పారు అనుపమ్ గారు. ఏకః కంసః అస్తి. ఏతే కంసాः సంతి. ఉత్తమం. ఏకः దర్పణः అస్తి. ఏతే 10 దర్పణాः సంతి. ఉత్తమం. ఉత్తమం కమలా మహోదయ. మీరు అది మిగతా కూడా మీరు చెప్పండి మ్యూట్ లో ఉండి. తర్వాత ఇంకెవరైనా చెప్తారా? కమలా మహోదయ. కమలా అదే అన్మ్యూట్ చేశాను అనుకున్నాను. సరే మీరు మ్యూట్ లో ఉండండి. మీ అభ్యాసం మీరు చేసుకోండి. తర్వాత ఇంకెవరైనా చెప్తారా ఇప్పుడు?
अहं वदामि वदतु महोदय। महोदय। एष दीपः एष एकदीपः अस्ति। एकः दीपः अस्ति। एकः दीपः अस्ति। एषः एषः एकदीपः अस्ति। एकः दीपः अस्ति। एकः एषः एकः दीपः अस्ति। एषः एकः दीपः अस्ति। ते షష్టి దీపాः సంతి. మీరు కరపత్రం చూడండి, షష్ఠి ఎక్కడ కనిపించదు మీకు. షట్ దీపాः సంతి. షట్ దీపాः సంతి. షట్ ఓకే. ఏకः బాలకः అస్తి. ఏషः ఏకः బాలకः అస్తి. తే 10 బాలకాः సంతి. ఇక్కడ మీరు ఏషః చెప్పారు కాబట్టి ఏతే అని చెప్పాలి, బహువచనం. లేదు సహా అని చెప్తే గనక తే అని చెప్పాలి. సహాకి బహువచనం తే, ఏషహాకి బహువచనం ఏతే. ఏషః మీ దగ్గర కరపత్రం లేదా మీ దగ్గర? అంటే ఇందులోనే చూస్తున్నాను, మీ స్క్రీన్ మీద చూస్తున్నాను. మీకు అప్పుడు క్రమంలో చదవండి మీరు. ఓకే. ఏషః స్యూతః. ఏషः ఏకः స్యూతः అస్తి. ఏతా 10 స్యూతాని సంతి. స్యూతః బహువచనం ఏంటి? స్యూతాని. బాలకః బహువచనం ఏంటి? బాలకాః. స్యూతః బహువచనం స్యూతాః. అంతే, పుంలింగం ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. ఓకే. ఏషః బహువచనం ఏంటి? తే. సారీ, ఏషాః. ఏషః బహువచనం ఏషాః. మీ దగ్గర కరపత్రం ఉంటే బాగుండేది. ఏతే. ఏతే. ఓకే. సహా తే. కరపత్రం ఎదురుగుండా పెట్టుకోండి ఉంటేను, లేకపోతే ప్రింట్అవుట్ తీసుకుని ఎదురుగుండా పెట్టుకోండి రేపటి నుంచైనా కనీసం. ఓకే. అస్తు, ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ మహోదయ. సార్, ఏకః గాయక సంతి. ఏకః గాయక సంతి. ఏకః గాయక గాయికా సంతి. స్త్రీలింగం వద్దు, పుంలింగం చెప్పుకుంటున్నాను. గాయకాः సంతి. గాయకః సంతి. సంతివా? అస్తి. సంతి అస్తి. ఏతే గాయకా అస్తి. గాయకాః. అస్తి. మీరు హా అంటే నాకు వినిపించాలి క్లియర్ గా. విసర్గ ఉన్న దగ్గర హా అని వినిపించాలి చాలా క్లియర్ గా నాకు. ఏకః వృషకः సంతి. ఏకః కాదు, ఏకః. ఏకః. ఏకః వృషక సంతి. వృషక ఎక్కడుందండి? వృషకః. ఏకః వృషకః మీరు సంతి. ఏకః అంటున్నారు, మీరు ఏకః కాదు. ఏకః ఏకః వృషకః సంతి. ఏతే వృషకः సంతి అస్తి. కరెక్టే చెప్పారా మీరు? ఏతే బహువచనం సార్. సంతి అంటే, అస్తి అంటే ఒకడు, సింగులర్, ఏకవచనం. మరి ఎట్లా చెప్తారు? అది కరెక్టే, రెండు కలపచ్చు అట్లా మీరు? కరెక్ట్ కాదు. ఏకః కృషకः సంతి అస్తి.
ఏతే కృషకः అస్తి. ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఎవరైనా చెప్తారు వినండి మీరు ముందు. యోగానంద మహోదయ. సహ సహ ఏకః ఆసందః అస్తి. ఉత్తమం. తర్వాత చెప్పండి మహోదయ, క్రమంలో చెప్పండి. శూతః అయిపోయిన తర్వాత చెప్పండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. స్యూతః సహ ఏకః కూర్చः అస్తి. తే దశ కూర్చాः సంతి. ఉత్తమం. ఏషः ఏషः ఏకः దీపः అస్తి. ఏతే దశ దీపాని అస్తి సంతి. దశ దీపాని సంతి. దీపానీవ దీపాः సంతి, సారీ. ఏతే దశ దీపాः సంతి. ఏషः ఏకమార్గः అస్తి. ఏతే షట్ మార్గాः సంతి. ఏషः సः ఏకः ఛాత్రः అస్తి. తే పంచ గాయకాः సంతి. సः ఏషः ఆరక్షకः ఏకः ఆరక్షకः అస్తి. ఏతే దశ ఆరక్షకాः సంతి. అస్తు, ఉత్తమం మహోదయ. శోభా మహోదయ. సహ ఏకः నటः అస్తి. తే దశ నటాः సంతి. ఉత్తమం. ఏషः ఏకः చాలకः అస్తి. ఏతే నవ చాలకాः సంతి. ఉత్తమం. సహ ఏకः పాచకः అస్తి. తే సప్త చాలకాः సంతి. ఉత్తమం. ఉత్తమం మహోదయ, ధన్యవాదः. పద్మా మహోదయ. సహ ఏకः కర్మకరः అస్తి. తే సప్త కర్మకరः సంతి. సప్త కర్మకారాः సంతి. కర్మకరాः సంతి. సహ ఏకः చిత్రకారः అస్తి. తే దశ చిత్రకారాः సంతి. ఉత్తమం. ఏషः యంత్రజ్ఞः అస్తి. ఏకः యంత్రజ్ఞः అస్తి. ఏతే అష్టయంత్రజ్ఞాः సంతి. ఉత్తమం. ఉత్తమం మహోదయ. శ్రీనివాసమూర్తి మహోదయ. గురువర్య సార్, నాకు ఇది ఎలా కూర్చాలి అన్నది వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదండి. ఒక్కసారి వివరించగలుగుతారా? తప్పకుండా చెప్పండి. ఆసందః బహువచనం ఏంటి సార్? ఇది ఎలా దయచేసి ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఏమనుకోకుండా. చదవాలి మీరు. యూట్యూబ్. ఏకం, ద్వాదశం, త్రీణం, చతుర్థిం, పంచమం, షష్ఠం, సప్తం, అష్టమం, నవమం, దశమం ఉంది. దాని తర్వాత ఎక్కడా లేదు. అది ఎక్కడా మీకు కనిపించలేదు. ఎక్కడ చూస్తున్నారా మరి మీరు? మీరు చూపించిన పేజ్ లోనే చదువుతున్నానండి. ఏకం ఉంది, తర్వాత ఏముంది? ద్వయం,
ద్వయం ఎక్కడుంది? ద్వే అని ఉంది అక్కడ. ద్వేయం త్రిని ఎక్కడుందండి? అలా ఎక్కడ చదువుతున్నారు అసలు? మీరు అలా ఎలా చదువుతున్నారు అర్థం కావట్లేదు నాకు. ఏకం ఏకం ద్వే త్రీణి త్రీణి. చత్వారి అట్లా ఉంది అక్కడ. ఆహా, అంటే ఇవే చదువుతున్నారు వీళ్ళు. మీరు ఇంకేదో చదువుతున్నారు మహోదయ, క్షమించాలి. మీరు ఓకే. కొంచెం యూట్యూబ్ వీడియో వినాలి. మీరు వినకుండా మీరు ఇలా సడన్ గా వచ్చి మళ్ళీ చెప్పండి అంటే బాగుంటుంది. మిగతా వాళ్ళందరికీ ఇది టైం వేస్ట్ అది. అందుకని మీకు వినండి వినండి గురువర్యా, ఇప్పుడు చదివింది ఎక్కడ అన్నది మీరు వినండి. ఇప్పుడు చదివింది ఎక్కడ? ఇక్కడ లేదు చదివింది. పాఠం చెప్పాను ఆల్రెడీ నేను. ఆసందహ బహువచనం ఆసందాహ అని చెప్పాను ఆల్రెడీ వాళ్ళకి. అట్లాగే అస్థి బహువచనం సంతి అని చెప్పాను పాఠం నేను. అది నిన్న అయిపోయింది ఆ పాఠం ఆల్రెడీ. నిన్న మీరు రాలేదు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు యూట్యూబ్ వీడియో వినాలి. మీరు ఎప్పుడైతే ఒకరోజు మిస్ అయితే కనుక మీరు ఇంక తర్వాత అంతా మిస్ అయిపోతారు. మీరు దానికి నేనేం చేయలేను. ఈరోజు కొత్తగా చెప్పుకుంటున్న పాఠం ఏంటంటే ఏషః ఏతే సహా తే కహ కే అని పాఠం చెప్తున్నాను ఇవాళ నేను. మరి ఆ పాఠం కూడా మీరు అర్థం కాలేదు మళ్ళీ చెప్పమంటే అది చెప్తాను నేను. అంతేగాని పాత పాఠాలు చెప్తూ వస్తే కనుక ఎప్పటికీ టైం చాలదు, మిగతా వాళ్ళందరికీ సమయం వృధా అయిపోతుంది. అందుకని మీరే కొంచెం కృషి చేయాలి. అస్తు. కామేశ్వరి మహోదయ. సహ ఏకః ప్రాంశుపాలకः అస్తి. తే ఏకాదశ ప్రాంశుపాలకాः సంతి. కృషకः. సహ ఏకः కృషకः అస్తి. తే 10 కృషకాः సంతి. సహ ఏకः आपणिकः अस्ति. తే 5 आपणिकाः సంతి. ఏషః కూడా చెప్పండి. ఏషః తోనా? ఓ. ఏషః ఏకः సేవకः అస్తి. సీవకః. సీవక. ఓకే ఓకే, కనపడలేదు. ఓకే. సీవకः అస్తి. ఏతే 6 సీవకాः సంతి. ఏషః ఏకः స్వర్ణకారः అస్తి. ఏతే 5 స్వర్ణకారः సంతి. స్వర్ణకారాః సంతి. స్వర్ణకారాः సంతి. ఇంకెవరైనా చెప్తారా? అహం వదామి మహోదయ. ఉదయలక్ష్మి మహోదయ. కుంభకారः. ఏషః ఏకः కుంభకారः అస్తి. ఏతే 6 కుంభకారాः సంతి. నెక్స్ట్ సారః. సహ ఏక ఒక చారు ఉండొచ్చు. ఉలవ చారు, చింతపండు చారు, టమాటో చారు. ఓకే ఓకే. ఏక సహ ఏకः సారः అస్తి. తే 2 సారాः సంతి. అద్వే చెప్పకండి మీరు, పంచ అని చెప్పండి. తే 5 సారాः సంతి. సూపః. ఏషః ఏకः సూపः అస్తి. ఏతే 5 సూపాः సంతి. అస్తు. ఉపదంశః. ధన్యవాదాలు మహోదయ. ఇంకెవరైనా చెప్తారా? గురుగారు నేను చెప్పనా? వసుమతి మహోదయ చెప్పండి. ఏదన్నా ఒక వర్డ్ తీసుకోమంటారా? తీసుకోండి, పర్వాలేదు. ఏషః పుంలింగం తీసుకోండి. ఏషః పురుషः అస్తి. ఏతే 5 పురుషాः సంతి. ఏషః ఛాత్రः అస్తి. ఏతే 3 ఛాత్రాः సంతి. అస్తు, ఉత్తమం, ధన్యవాదः. ఇంకా అందరూ చెప్పినట్లేదు, చాలా మంది ఉండిపోయారు వెనక్కి, ఎందుకో మరి. చాలా మంది ప్రయత్నం చేస్తానండి. శేషశేఖర్ మహోదయ. ఏషః ఏకః ఆసందః అస్తి.
ఏతే ఆసందాః సంతి. ఉత్తమం. ఏకః ఏషః ఏకः వృక్షः అస్తి. ఏతే పంచవృక్షకాः సంతి. ఉత్తమం. సహా చెప్పండి. సహ వచ్చేప్పటికి సహ వృద్ధः అస్తి. సహ వృద్ధः అస్తి. సహ ఏకः వృద్ధः అస్తి. ते ते पञ्चवृद्धः अस्ति सन्ति. పంచ वृद्धाः सन्ति. వృద్ధాः సంతి. ఉత్తమం. वृद्धाः सन्ति. एषः कंसः एषः एकः कंसः अस्ति. एते 10 कंसाः सन्ति. उत्तमं. धन्यवादः महोदय. रामकृष्ण महोदय. एषः एकः वृक्षः अस्ति. एते 10 वृक्षाः अस्ति सन्ति. एषः సహా చెప్పండి. सः एकः वृद्धः अस्ति. एते 10 वृद्धाः सन्ति. अस्तु, उत्तमं. वसुन्धरा महोदय. नमस्कारः महोदय. सः एकः बालकः अस्ति. ते 5 बालकाः सन्ति. एषः చెప్పండి. एषः एकः छात्रः अस्ति. एते 5 छात्राः सन्ति. ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. మిగతా ఇంకెవరు చెప్పదలుచుకోలేదా? ముందుకు వెళ్ళిపోదామా? నేను చెప్తాను. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా? చెప్పాను. చెప్పిన వాళ్ళు కాదు, చాలా మంది చెప్పలేదు ఇక్కడ కనిపిస్తోంది నాకు. ఇంక వాళ్ళు చెప్పను అంటే కనుక ముందుకు వెళ్ళిపోతాను నేను. అస్తు, ధన్యవాదः. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఏ లిస్ట్ లో ఎలా చెప్పారో ఒక్కసారి చూపిస్తారా నాకు ఇవాళ క్లాస్ లో? ఇది మీరు చూడండి మహోదయ. చెప్పండి. ఏషః అన్న పదం ఏకవచనం. ఓకే, తెలుసు కదా మీకు? తెలుసు. సహా ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. కహ కూడా ఏకవచనమే. కహ ఒకటి ఏకవచనమే. ఇప్పుడు ఈ సహా అన్నదానికి బహువచనము. ఇప్పుడు వృక్షహాకి బహువచనం చెప్పండి. ఏముందండి? సరే, వృక్షః బహువచనం వృక్షాః. సహాకి బహువచనం తే. ఓకే. సహ వృక్షః తే వృక్షాః. ఓకే. వృక్షః బహువచనం వృక్షాః, సహ బహువచనం తే. ఓకే. తే వృక్షాః. అట్లాగే ఏషః బాలకః. ఓకే. ఏతే బాలకాః. ఏతే బాలకాః. ఓకే. ఇదే చూస్తున్నారు వాళ్ళు. ఇది అర్థమైపోయింది. అంతే, ఇది చూసేవాళ్ళు. ఇవే చెప్పారన్న. అవును. ఇప్పుడు స్త్రీలింగంలోకి వెళ్తే కనుక ఇంతకీ అందరికీ అర్థమైందా, లేకపోతే అందరూ మౌనంగా ఉండిపోయారంటే అర్థం అయిందనుకోనా, అర్థం కాలేదనుకోనా? ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే చెయ్యెత్తారా కొంచెం? అంటే ఇక్కడ అచ్యుతరామ్ గారు చెప్పినట్లేదు, తర్వాత ఉమామహేష్ గారు లేటుగా వచ్చారు, అరవింద్ గారు చెప్పలేదు,
తర్వాత సోమనాథ శర్మ గారు లేట్గా వచ్చారు, సోమనాథరావు గారు లేట్గా వచ్చారు. అంతే, వాళ్ళిద్దరే ఉండిపోయినట్టున్నారు. అచ్యుతరామ్ గారు, నేను చెప్పనంటే మరి అరవింద్ గారు. లేదు, మీకు అర్థమైపోతే పర్వాలేదు. అంటే నాకు నేను ఒకటే సందేహం ఉంది. ఏషః ఎక్కడ వాడతాం, సా ఎక్కడ వాడతామని. ఉత్తమం. ఇప్పుడైనా అడిగారు మీరు, సమాధానం చెప్తాను మీకు నేను. మనం చాలాసార్లు చెప్పాను నేను ఇది, మనం మొన్న అటుమొన్న కూడా చెప్పుకున్నాము. ఏషః వివేకానంద అంటే అర్థం ఏంటి? దగ్గరలో ఉండటం, దగ్గరగా ఉన్నట్టు. ఇక్కడ ఈ సందర్భంలో వాడతాం. ఏషః మమ పుత్రః, నా పక్కనే కూర్చున్నాడు. ఏషః మమ పుత్రః. ఇప్పుడు మీకు దగ్గరగా ఉన్నాడు వివేకానందుడు? లేదు, దూరంగా, సహా. సహా అప్పుడు అంతే. ఓకే. దానికి బహువచనంగా ఏం వాడుతున్నాం మనం? చాలా మంది, నా పక్కన 100 మంది పిల్లలు కూర్చొని ఉన్నారు. ఏతే బాలకాహ అంటాను, అంటే నా పక్కనే ఉన్నారు అందరూ కూడా. ఏతే వేద ఛాత్రాహ, ఏతే సంస్కృత ఛాత్రాహ అంటాను. వీళ్ళందరూ కూడా ఈ దగ్గర కూర్చొని అందరూ కూడా సంస్కృతం చదువుకుంటున్నారు అని. దూరంగా స్టేజ్ మీద కూర్చున్నారు చాలా మంది. తే శిక్షకాహ. అర్థమైంది. అంటే మీరు వాక్యం చెప్పట్లేదు అనగానే డౌట్ వచ్చింది నాకు, అందుకే అడిగాను నేను. మీరే ముందుకు వస్తే బాగుంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు అర్థం కాకుండా ముందుకు వెళ్ళిపోతే కనుక తర్వాత ఇబ్బంది పడతారు మీరు. అబ్బా ఇదేం సంస్కృతం రాబా, వదిలేరా, అవసరం లేదు. కానీ చిన్న విషయం ఇది. ఆ చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేయపోగానే ఏమవుతుందంటే మిస్ అయిపోతారు మీరు కంప్లీట్గా. తర్వాత అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది మీకు. ఈ ఒక్క విషయం మీకు తెలిసినందువల్ల తర్వాత చెప్పబోయే నపుంసకలింగం, స్త్రీలింగము ఇట్లా తెలిసిపోతుంది మీకు. అందుకని ఎవరు కూడా సైలెన్స్ గా ఉండిపోవద్దు, అడగండి, పర్వాలేదు. సరే. నిజానికి యాక్చువల్గా మీరు నిన్న నేను చూపించినప్పుడే అడగాల్సింది. మీరు నిన్న చూపించి నేను అప్పుడు అర్థమైంది, ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ లో కొంచెం మర్చిపోయినట్టు అనిపించింది. అయితే గురుగారు నాకు చిన్న మనవి ఏంటంటే, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఒక చిన్న సమస్య వస్తుందండి. అది మీకు నిన్ననే చెప్దాం అనుకున్నాను, కానీ నిన్న జాయిన్ అవ్వలేదు కాబట్టి చెప్పలేకపోయాను. ఏంటంటే ఎప్పుడైతే వీడియో చూస్తున్నప్పుడు కూడా ఒక సెంటెన్స్ చూడాలి, అదే చూసి ప్రాక్టీస్ చేయాలన్నది నాకు దొరకట్లేదు. అది మిమ్మల్ని వినతి అడగాలనుకున్నాను. అయ్యా, మీరు ఏం చేయాలంటే మీకు కొంచెం కంప్యూటర్లో కానీ యూట్యూబ్ వీడియోలు చూడడంలో కానీ కొంచెం పరిచయం లేదనుకుంటాను. ఎవరి దగ్గర సహాయం తీసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని ఎవరినో పిలవండి. చదువుకుంటున్న వాళ్ళని ఎవరైనా పిలిచి మీరు సహాయం తీసుకోండి. తీసుకుంటే వాళ్ళు చెప్పగలుగుతారు మీకు. అంటే నా ఉద్దేశం సార్, నా ఉద్దేశం ఏదైనా పుస్తకం ఉంటే పుస్తకం చూసి చదువుకుంటే బెటర్ కదా. నాకు అలా అలవాటు ఉంది, కానీ కంప్యూటర్ అలవాటు లేదు. తప్పకుండా. అదే అందుకనే ఏం చెప్పానంటే, రేపు నేను సంస్కృత భారతి వాళ్ళని ప్రార్థిస్తాను. అక్కడ ఏమైనా పుస్తకాలు కొంచెం మీరు తీసుకొచ్చి అమ్మగలరా అని చెప్పి తప్పకుండా తీసుకొస్తే అప్పుడు అవసరమైన వాళ్ళంతా పుస్తకాలు తీసుకోవచ్చు. ఒక్కొక్క పుస్తకం ఏంటో కూడా చెప్తాను నేను. చెప్పిన తర్వాత మీకు ఇష్టమైతే కనుక మీరు తీసుకోవచ్చు వాటిని. సహాయం చేయండి సార్. లేదంటే రేపు శాంపుల్ కోసం కొన్ని పుస్తకాలు తీసుకొస్తాను, నేను చూపిస్తాను మీకు. అప్పుడు మీరు ఆర్డర్ చేస్తే మీకు తర్వాత ఎప్పుడో మీ ఇంటికి వస్తుంది, లేకపోతే మీరు తెప్పించుకోవచ్చు, లేకపోతే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. అది అంటే అది టోటలీ ఆప్షనల్. అది మీకు ఎలా బాగుంటుంది. ఒక్కొక్క పుస్తకం, కొన్ని పుస్తకాలు 10 రూపాయలు, కొన్ని పుస్తకాలు 15 రూపాయలు, కొన్ని పుస్తకాలు 30 రూపాయలు అట్లా ఉంటాయండి. పుస్తకాలు 30, 40, 50 కన్నా ఎక్కువ లేదు ఏ పుస్తకం కూడాను. కాబట్టి అది కొనాలి అని ఇదేం లేదు, బలవంతమేం లేదు. మీకు ఉపయోగం అనిపిస్తే మీరు తీసుకోవచ్చు. ధన్యవాద. ఇప్పుడు మనం స్త్రీలింగం చెప్పుకుందాము. ఏషా
మహిళ, సా బాలిక. మనం కా అని ప్రశ్న. సా కా అస్తి, సా బాలికా అస్తి, సా ఛాత్రా అస్తి. ఏషా కా, ఏషా కా అస్తి, ఏషా మహిళా అస్తి అని చెప్పుకున్నాం. ఏకవచన వాక్యం. బహువచనంకి వచ్చేసరికల్లా ఏతాహ, ఏతాహ మహిళాః సంతి. ఏతాః మహిళాః. దయించి నా పాఠం అయ్యే వరకు మ్యూట్లో ఉండండి. నేను అడిగినప్పుడు మళ్ళీ అన్మ్యూట్ చేసుకుని మీరు చెప్పొచ్చును. ఏతాః మహిళాః సంతి. అస్తు. సా బాలికా అస్తి, తాః బాలికాః సంతి. సా బాలికా అస్తి, తాః బాలికాః సంతి. ప్రశ్న ఎట్లా వేస్తామంటే కాహ, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు ఎవరు అనడానికి కాహ అని ప్రశ్న వేస్తాం. తాహ కాహ సంతి, తాహ బాలికాః సంతి. అక్కడ ఎవరో చాలా మంది కూర్చుని ఉన్నారు, వాళ్ళెవరు అని అడగాలి మనం. ఎట్లా అడుగుతామంటే తాహ కాహ సంతి అంటే వాళ్ళు ఎవరు. తాహ బాలికాః సంతి, తాహ సేవికాః సంతి, తాహ వైద్యాః సంతి, తాహ ఛాత్రాః సంతి అని. దగ్గరసా కూర్చున్నట్టు ఉంటే కనుక ఏతాః మహిళాః సంతి. ఏతాః కాః, ఏతాః మహిళాః సంతి. ఇది స్త్రీలింగ ప్రయోగం. అస్తు. ఒక్క నిమిషం మళ్ళా మనం కరపత్రం తీసుకుని అది చేద్దాము. మళ్ళా కరపత్రంలో కూడా మీకు ఇక్కడ ఉంది బహువచన పదాల్లో ఇక్కడ రాసి ఉంది. తాహ ఏతాహ కాహ. ఏకవచనము సా ఏషా కా. సాకి బహువచనం తాహ, ఏషాకి బహువచనం ఏతాహ, కాకి బహువచనం కాహ. అందరూ చూసారా? అస్తు. చూసాం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళా పునఃస్మరణం చేసుకుందాము. బాలికా బహువచనం ఏంటి? బాలికా. నటీకి బహువచనం ఏంటి? నట్యః. ఇప్పుడు ఎవరో ఒకరు వాలంటీర్ చేయండి. ముందుకు రండి. నేను చదువుతా. ముందుకు వచ్చి చెప్పండి. కామేశ్వరి మహోదయ. సా ఏకా బాలికా అస్తి, తాః సప్త బాలికాః సంతి. ఉత్తమం. ఏషా ఏకా మహిళా అస్తి, ఏతాః షట్ మహిళాః సంతి. అస్తు. ధన్యవాదాలు మహోదయ. రాజేంద్ర ప్రసాద్ మహోదయ. హరి ఓం. ఏకా బాలికా సంతి. ఏకా బాలికా అస్తి. ఏకా బాలికా అస్తి. ఏషా బాలికా అస్తి. ఏకా బాలికా అస్తి. ఏషా బాలికాః సంతి. మీ దగ్గర కరపత్రం ఉందా మహోదయ? ఉంది సార్. ఒక్కసారి చూడండి. ఏకవచనం బహువచనం ఇక్కడ నేను చూడండి. మీకు స్క్రీన్ మీద నేను రౌండ్ చేసి చూపించాను. నేను మధ్యలో 5 మినిట్స్ కరెంట్ పోయింది సార్. పర్వాలేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ రౌండ్ చేసి పెట్టాను నేను. బాలికా. సా బాలికా బాలికాః. సార్ సా బాలిక, ఏషా బాలిక. మీరు దయ ఉంచి బాలికా అనకండి. మీరు బాలికాః.
బాలికాహ. బాలికాః. ఆ అండం బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. బాలికా బాలికాహ. సా బాలికాః. తాహ. తాః. ఏషా ఏషా ఏతాః. కా కాహ. తాః. ఈ ప్రకారం వాక్యం చెప్పాలి మీరు. మీరు ఒక గడిసేపు ఆగి తర్వాత చెప్తానంటే తర్వాత చెప్పండి, పర్వాలేదు. నేను ఒకసారి చదువుకుంటాను సార్ ఇక్కడ. తొందర లేదు. నా కరెక్ట్. సార్ నేను చెప్పను. సరస్వతి మహోదయ చెప్పండి. తా చాలికా. ఏకవచనం చెప్పండి మహోదయ. ఏకవచనం చెప్పండి. సా బాలికా అస్తి. చెప్పండి అమ్మా, చెప్పండి. నన్ను ప్రయత్నం చేయమంటారండి? ఒక్క నిమిషం మహోదయ, ఒక్క క్షణం ఆగండి. ఇది బహువచనమే కదా మహోదయ చెప్పాల్సింది. సరస్వతి మహోదయ చెప్పండి. చెప్పండి మహోదయ. సా బాలికా అస్తి. ఏషా బాలికా అస్తి. మీ దగ్గర కరపత్రం ఉందా? ఉంది మహాశయ. సాకి బహువచనం ఏంటి చెప్పండి. సాకి బహువచనం చెప్పండి సరస్వతి గారు. సా ఏషా. సాకి బహువచనం ఏషానా? సా తాహ. తాహ. మహోదయ. ఏషాకి బహువచనం ఏతాః. కాకి బహువచనం మీ దగ్గర కరపత్రం ఉందా మహోదయ? ఉంది ఉంది మహోదయ. మరి ఉంటే మీరు ఎందుకంత కష్టపడుతున్నారు? దాని కిందే రాసింది కదా ఇక్కడ. తాహ ఏకవచనం మహోదయ. ఏతాః బహువచనం. కాహ ఇక్కడ మీకు కింద ఎదురుగుండా రాస్తుంది కదా, సా తాహ అని రాస్తుంది ఇక్కడ కదా. అది ఎట్లా చూడాలి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారండి. పైన ఏకవచనం, కింద వెంటనే బహువచనం చూడండి అమ్మా, అర్థమవుతుంది. బహువచన పదాలు కింద ఉన్నాయి. పైన బహువచనం కింద ఉన్నాయి, పక్కన ఉండేవి అది ఏకవచనమే అన్ని. ఇవి అన్ని బహువచన పదాలు. ఇవన్నీ బహువచన పదాల్లో శ్రీలింగపు బాలికాః, తాః, ఏతాః, కాః. అవును. భవితవ్యః. వదిలేసేయండి, మనం ఇవి చెప్పుకుంటున్నాం ప్రస్తుతం. మనం ఇక్కడ ఏదైతే నేను రౌండ్ చేశానో అవి చెప్పుకుంటున్నాం మనం. బాలికాః, తాః, ఏతాః, కాః. ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పండి మీరు. బాలికా బహువచనం ఏంటి? అమ్మా ఇంకెవరు చెప్పండి. బాలికాః. సా బహువచనం చెప్పండి. తాః. ఏషా బహువచనం ఏతాః. కా బహువచనం కాః. ఇప్పుడు చెప్పండి వాక్యం మీరు. అస్తు. వినండి అమ్మా, తర్వాత నేను ప్రయత్నం చేస్తానండి ఒకసారి. అచ్యుతరామ్ మహోదయ. నేను ప్రయత్నం చేస్తాను. చెప్పకుండా. సా లేఖని అస్తు. అస్తి. అస్తి. ఓకే. తా సప్తలేఖని కస్తి. తస్తి. మహోదయ
అందుకని అంటాను నేను. రాసుకున్నందువల్ల ప్రయోజనం లేదు. 10 సార్లు అన్నందువల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు మర్చిపోయారు ఆ పదం ఏంటన్నది అప్పుడేను. మళ్ళీ ఒక్కసారి వినండి. ఎవరో ఒకరు మిగతా వాళ్ళు చెప్తారు, వినండి ఒకసారి మీరు. నేను చెప్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది మీకు. సా శిక్షిక చెప్పనా? చెప్పండి. సా ఏక శిక్షిక అస్తి. ఏక శిక్షిక కాదమ్మా, విడదీసి చెప్పండి పదాలు. ఏకా శిక్షిక అస్తి. ఉత్తమం. బహువచనం తా చెప్పండి. షట్ శిక్షికా సంతి. తప్పు చెప్పారు, మళ్ళీ చెప్పండి. శిక్షికాః. మళ్ళీ చెప్పండి. తప్పు చెప్పారు, అయినా సరే తప్పు చెప్పారు మీరు. మళ్ళీ తా చెప్పండి. తా నాది. తాః. తాహ. తాః. తాః షట్ శిక్షికాః సంతి. శిక్షికాః. శిక్షికాః సంతి. విసర్గ ఉన్న ప్రతి దగ్గర హా వినిపించాలి. అలా ఏషా ఏకా శిక్షికా అస్తి. ఉత్తమం. ఏతాః షట్ శిక్షికాః సంతి. ఉత్తమం. ఇంకోటి చెప్పండి. సా ఏకా చాలికా అస్తి. తాః షట్ చాలికా తాహ కాదు. తాః 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 తాహ. తాః పంచచాలికాః సంతి. ఉత్తమం. ఏషా ఏకా చాలికా అస్తి. ఉత్తమం. ఏతాః పంచచాలికాః సంతి. ఉత్తమం. అట్లా అభ్యాసం చేయండి అమ్మా. ఇప్పుడు అచ్యుతరామ్ గారు చెప్తారా మీరు? చెప్తానండి, ప్రయత్నిస్తాను. సా ఏకపేటిక అస్తి. కలపొద్దు, పదాలు విడదీసి చెప్పండి. సా ఏకా స్త్రీలింగం. స్త్రీలింగం మహోదయ. ఏకం ఎట్లా అవుతుంది? ఏకం నపుంసకలింగం. అది ఏకా స్త్రీలింగం. సా ఏకాః ఏకా ఏకా లేఖని అస్తి. తాః పంచలేఖని. లేఖని బహువచనం ఏంటి? పంచలేఖన్యా. లేఖన్యః. పంచలేఖన్యః తంతి. సా సా దీర్ఘం ఉంది మహోదయ అక్కడ. సా ఏకా సా ఏకాః ఏకాహ కాదు, ఏకా దూరవాణి అస్తి. దూరవాణి దీర్ఘం ఉంది అక్కడ కూడా. సా ఏకా దూరవాణి అస్తి. దూరవాణి అస్తి. తాః దశ దూరవాణిన్య తంతి. తంతి. మహోదయ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఎప్పటికప్పుడు అభ్యాసం చేయమన్నప్పుడు ముందుకు రావాలి, అభ్యాసం చెయ్యాలి. బహువచనాలు మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. బాలకః బాలకాః, దూరవాణి దూరవాణ్యః, కూపి కూప్యః, వస్తుధాని వస్తుధాన్యః. అది అయిపోయింది. అక్కడే మీకు కన్ఫ్యూజన్గా ఉంది. అది కొంచెం ఇంట్లో ప్రయత్నం చేస్తే కనుక ఆ కన్ఫ్యూజన్ పోతే కనుక ఇప్పుడు కొత్త పదాలు చెప్పుకుంటున్నాం మనం. కొత్త పదాలు సులభం అవుతాయి మీకు. లేకపోతే ప్రతి దగ్గర ఇప్పుడు ఏకా అది స్త్రీలింగం, ఏకః పుంలింగం, ఏకం నపుంసకలింగం. సరే. అక్కడ ఆ దీర్ఘాలు హ్రస్వాల దగ్గర మనకి
కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు వినండి, మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా మీరు, అది కొంచెం జాగ్రత్తగా వినండి. వింటే కనుక అది పట్టుబడుతుంది. అది కొంచెం అభ్యాసం చేస్తే సులభంగా వచ్చేస్తుంది అది. అస్తు. నేను చెప్పనా నేను చెప్పనా అండి? పర్వాలేదు, చెప్తున్నారు కానీ కొంచెం చెప్పండి అమ్మా. सा एका पुनः पूरणी अस्ति। ताः अष्ट पुनः पूरण्यः सन्ति। उत्तमम्. एषा एका चरवाणी अस्ति। एताः अष्ट चरवाण्यः सन्ति। उत्तमम्. प्रयत्नं करोमि महोदय. करोतु महोदय. एषा एका पाचिका अस्ति. उत्तमम्. एताः पञ्च पाचिकाः पाचिकाः सन्ति. पाचिकाः सन्ति. उत्तमम्. सा एका स्थालिका अस्ति. ताः 10 स्थालिकाः सन्ति. उत्तमम्. उत्तमं महोदय. सा एका पेटिका अस्ति. ताः 5 पेटिकाः सन्ति. एषा 5 कर्तरी सन्ति. एषा 5 कर्तर्याः. एषा 5 कर्तर्याः सन्ति. एषा एकवचनं वा बहुवचनं वा? एषा सारी एकवचनम्. एषा एक कर्तरी अस्ति. मళ్ళీ చెప్పండి. एषा एका कर्तरी अस्ति. उत्तमम्. एताः 5 कर्तर्याः सन्ति. कर्तर्यः सन्ति. अस्तु अस्तु, उत्तमं महोदय. अभ्यासं చేయాలి. సోమనాథరావు మహోదయ. सा एका बालिका अस्ति. एका बालिका अस्ति. एका बालिका अस्ति. ताः काः? ताः 5 बालिकाः सन्ति. उत्तमम्. एषा का? एषा एका बालिका अस्ति. एका बालिका अस्ति. एका बालिका अस्ति. एताः काः? एताः 5 बालिकाः सन्ति. उत्तमम्. उत्तमं महोदय. अनन्तरं रामकृष्ण महोदय. सा एका नटी अस्ति. ताः 5 नर्तक्यः सन्ति. नर्तक्यः सन्ति. एषा एका सेविका अस्ति. एताः 7 सेविकायाः सन्ति. सेविका बहुवचनं. सेविकायाः सेविकाः सन्ति. एषा एका रोटिका अस्ति. एताः 10 रोटिकाः सन्ति. उत्तमम्. अस्तु. रामकृष्ण आर्पि महोदय. राजेंद्र प्रसाद महोदय చెప్తారా?
మీరు మ్యూట్ లో ఉన్నారా? లేదు సార్, మ్యూట్ లో లేను. నాకు ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం వస్తుంది సార్. చెట్టు కొడుతున్నారు బయట మున్సిపాలిటీ వాళ్ళు. సరే సరే, కంప్లీట్ పర్వాలేదు కనెక్టివిటీ పోతుంది వస్తుంది. పర్వాలేదు, చెప్పండి. ఇప్పుడు ఆర్పి మీరు కాదా? నేనే సార్. అంటే ఇక్కడ ఫెయిల్ అయితే ఫోన్ లో ట్రై చేశా, అప్పుడు ఆర్పిఎన్ వస్తుంది. సరే సరే, సిస్టమ్ ఓకే. ఇది చెప్పండి. పోగానే అది ట్రై చేసుకుంటున్నాను సార్ నేను. చెప్పండి పర్వాలేదా? చెప్పండి, సాతో చెప్పండి. చెప్తా. ఏకవచనం. సా బాలిక అస్తి. ఉత్తమం. బహువచనం. తే బాలికాయా సంతి. ఆహా, సాకి బహువచనం చూడండి ఒకసారి, కరపత్రం చూడండి. సాకి బహువచనం తే ఉంది సార్. తే లేదు, తాహ. ఇది స్త్రీలింగం. అవును సార్. చెప్పండి. తాహ. ఇప్పుడు చెప్పండి వాక్యం. తాహ బాలికా పంచబాలికా బాలికాః సంతి. ఉత్తమం. ఇప్పుడు ఏషా చెప్పండి. ఏషా కదండి. ఏషా ఏకవచనం. ఏషా 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 స్త్రీలింగం చెప్పాలి. బాలిక. ఏషా బాలిక. చెప్పండి, పర్వాలేదా? ఏషా బాలిక అస్తి. ఏతాః బాలికాః సంతి. ఉత్తమం మహోదయ, బాగా చెప్పారు. ఇట్లాగే అభ్యాసం చేయండి కొంచెం. అస్తు. తరువాత రామకృష్ణ గారు చెప్పేశారు కదా. అవునండి.